హలో, గుడ్ మార్నింగ్. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. ఆహాహా, అందంగా ఉన్నావు. ఆకాశంలో ఉన్న పక్షుల్ని చూడు, ఎవరిని కష్టపెట్టట్లేదు, పొదుపు చేయట్లేదు. పాపం, కానీ వాళ్ళు కిటికీ తలుపుల్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వెళ్ళు, పో. అయ్యో పాపం, ఆకాశంలో జీవించడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చి ఉంటుందా? చుట్టూ గెద్దలే ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఉన్నారులే, కానీ ఆ అద్దాలు పగలగొట్టుకుని వెళ్ళిపోయి ఉండొచ్చుగా. వెలుతురున్నా గాలి లేని ఈ లోకంలో జీవించడం కష్టం. ధన్యవాదాలు. రోజు మేము ప్రాణాలతో ఉన్నామని చెప్పడానికి సాక్ష్యం నువ్వు. ఉదయం లేవగానే అద్దం చూడాలి అని ఏదో ఒక మహాత్ముడు చెప్పాడే, అలా ఎవరు చెప్పుంటారు? ఒకవేళ ఎవరు చెప్పుండరా? అయితే నేనే చెప్తాను. ఉదయం లేవగానే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. మొహంలో ఉన్న పార్ట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా చోటు మారిందంటే దాన్ని అక్కడే తీసి పెట్టాలి. కాలం మారిపోయింది కదా, శరీరంలో ఉన్న భాగాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. థ్యాంక్ యూ అద్దం సార్, థ్యాంక్ యూ. ప్రతిసారి మిమ్మల్ని చూస్తున్నప్పుడు మొహంలో ఏదో ఒకటి మారిపోయినట్టు అనిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాతే నేను తెలుసుకున్నాను, నిజమైన ప్రతిఫలం కాదు అద్దంలో కనిపించేది. అది తప్ప ప్రతిఫలం నిజమే అద్దం. ఓకే. వ్యాయామం చేయడం మంచిదని ఎవరో ఒక మహాత్ముడు చెప్పాడే. ఒకవేళ అలా ఎవరో చెప్పకపోయి ఉంటే నేనే చెప్పినట్టు అవుతుంది. పత్రికలో హెడ్డింగ్ టాప్ లో ఉంటుంది, వ్యాయామం అనేది ఒక స్వతంత్ర పోరాటమే. విమల అలెగ్జాండర్. స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడుతుంటే ఈ ఇంట్లో ఉన్న స్వాతంత్ర పోరాట వీరులు గుర్తుకొస్తున్నారు. ఆయన ఇంకా లేచారో లేదో. గుడ్ మార్నింగ్ సార్. అలెగ్జాండర్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ అమ్మా, గుడ్ మార్నింగ్. సార్ ఉదయమే లేచి టీ తాగుంటారనుకుంటున్నాను. ఫ్లాస్క్ లో టీ ఉంచాను ఎప్పట్లాగే. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. నువ్వు చెప్పినట్టుగానే అన్ని విషయాలు నేను చేశాను. మీ కొత్త బుక్ రైటింగ్ ఎంతవరకు వచ్చిందో నేను తెలుసుకోవచ్చా? ప్రజలకు అర్థం అయ్యేలా ఏదో ఒకటి రాయొచ్చు కదా. ఈ రాజేష్, సుజాత వాళ్ళలాగా రాయొచ్చు కదా. మీరేమో ప్రజలకు అర్థమయ్యే విధంగా రాయట్లేదు. కాలానికి తగినట్టుగా కొన్ని మార్పులు తీసుకురావాలి కదా. దీని గురించి మీరు కాస్త ఆలోచించండి. ఇప్పుడు యూత్ రైటర్స్ ఉన్నారు కదా, బెన్యం లాగా మనం అలాగే ఉండాలి కదా. మీరు తలుచుకుంటే రాయొచ్చు. వాళ్ళలా రాయటానికి వాళ్లే ఉన్నారు కదా. చరిత్ర రాయటానికి మనుషులు తక్కువగా ఉన్నారు. చెప్పాలంటే క్రీస్తు చరిత్ర ఒక్కొక్కరు వాళ్ళ ఊహకు తగినట్టుగా కల్పించి చరిత్రను మార్చి రాస్తున్నారు. చరిత్ర సాధారణమైన విషయం కాదు. దానికి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. దానికి స్టడీ చేయాలి. అంతేకాదు ఎంతో హోంవర్క్ కూడా చేయాలి. మీరు రాసి రాసి నాకు ఇచ్చారంటే నా పని నేను మొదలు పెడతాను. బుక్ రైటర్ పేరు కింద సకల హక్కులు విమల అలెగ్జాండర్ అని రాయాలి. అది సకల హక్కులు అనకూడదు, పూర్తి హక్కులు అనాలి. కాపీ రైట్స్ కోసం పూర్తి హక్కులు అని రాస్తాను, సరేనా? ఓకే సార్. త్వరగా టిఫిన్ తినడానికి రండి. టాబ్లెట్స్ మర్చిపోవద్దు.
అయితే మీకు యమగండం అనుకుంటాను. టైం బాగుంది. హ్మ్. పాలు ఇప్పుడే తీసుకొచ్చారు, అందుకే టీ పెట్టడం కొంచెం లేట్ అయింది. అందుకే ఇక నుంచి పాలు తీసుకోవడం ఆపేద్దాం అనుకుంటున్నాను. సగానికి సగం నీళ్లు పోసి తెస్తున్నాడు. మేడం, ఇప్పుడు మీరు నాతో ఏదైనా అన్నారా? ఆ, ఏదో అన్నానులే. హా. దీనికి వేరే పనే లేదు. హ్మ్. ఈ రోజు ఆదివారం అని తెలుసు కదా. ఆ తెలుసు. పునీతమైన రోజుని శుద్ధి చేయాలి అంటారు. ఒక క్రిస్టియన్గా ఇది కూడా నీకు తెలీదా? అది తెలుసు తల్లి. హ్మ్. ప్రతిరోజు పనిచేసి ఆదివారం ఒక్కరోజు రెస్ట్ తీసుకోవాలని ఒక మహానుభావుడు చెప్పాడు. ఆ చెప్పిన మహానుభావుడు ఎవరేంటి? అది చాలా మంది మహానుభావులు ఉన్నారు. అందులో ఏ మహానుభావుడు మీకు కావాలి? అవును, వీళ్ళ గురించి తెలుసుకుని మీరేం చేస్తారు? మంచి ఛాన్స్ దొరికితే పెళ్లి చేసుకోవడానికా? నేను చెప్పింది కరెక్టేనా? హా, ఇప్పుడు ఏం మించిపోలేదు. ధారాళంగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. బాగుంది. ముందు టీ తాగు, చల్లారిపోతుంది. బయట ఎక్కడా తిరకు. మీరేంటి కొనుక్కుంటున్నారు? నేనేమి కొనుక్కోవట్లేదు. గట్టిగా చెప్పండి. మనసులో ఉన్నది దాచకుండా చెప్పండి. అది నేను ఏం ఆలోచిస్తున్నానంటే, ఏంటి? హా? నువ్వు బయటికెళ్ళి ఎక్కడ తిరగకూడదు అని. అదేంటి? దారే పోయే దొర ఎవరైనా నిన్ను చూశాడంటే నీ బుర్ర తీసుకెళ్ళిపోతాడు. అవును, ఇంత తెలివున్న ఈ తలని ఎవరైనా తీసుకెళ్ళడానికి ఆశపడతారు. మీ కాంప్లిమెంటరీకి లేదు లేదు, నీ బుర్రను తీసుకెళ్ళి జాగ్రత్తగా దాస్తాడు అంటున్నాను. ఇలా చూడండి, నా నిజ స్వరూపం బయటకు తెలియదు. అది పర్వాలేదు, ఏమీ లేకపోయినా వయసులో నేను పెద్దదాన్నే కదా. అట్లీస్ట్ 2 ఏళ్ళైనా. 2 ఏళ్ళ? ఓ, మిస్ ఎడుతువా ఎగస్టన్ వచ్చారు. ఇలా చూడు బంగారం, ముందు నువ్వు చర్చికి వెళ్ళిరా. ఈ రోజు ఆదివారమే కదా. అంతలోనే ఎవరో వచ్చారు, వెళ్ళి ఎవరో చూడు. సరే, ఇప్పటికి నేను వెళ్తున్నాను. బట్ ఐ విల్ కమ్ బ్యాక్ యాజ్ ఎ థండర్ ఆఫ్టర్ ద ఇంటర్మిషన్. అయ్యో, మర్చిపోయానే. షట్. ఇదంతా పెంపక దోషం. బంగారం, హాయ్, అందరూ వచ్చారా? ఎలా ఉన్నారు? హే, రారా. ఏ క్లాస్ చదువుతున్నా? 7వ తరగతి చదువుతున్నాడు. వెన్సీ పెద్ద కొడుకు. నాకు తెలుసు. కూర్చోండి. తాతయ్య లేరేంటమ్మా? లోపల ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెప్తాను. అంతకంటే ముందు తాగడానికి మంచిలు తీసుకురా. బామ్మా. ఆదివారమే కదా అని నేను చర్చి వరకు వెళ్ళొద్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఆపేశారు. ఇలా చూడు, ఆ చర్చిలో ప్రేయర్ చేయనివ్వకుండా చేస్తున్నారు. అయ్యో, మరైతే విశేష ప్రార్థనలు? ఎవరికి తెలుసు. ఒక మార్పు చూసావు కదా. ఏ మార్పు? రాను రాను మనుషులందరూ మృగాల్లా మారుతున్నారు. మీరు అలా మృగాల్ని కించపరిచి మాట్లాడకండి. ఇప్పుడు మనుషుల కంటే మృగాలకే తెలివెక్కువ. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి? అది ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఎక్కడి నుంచి అయినా చేయొచ్చే. అలా అయితే బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం కుదురుతుందా? ఇప్పుడు నువ్వేమంటావు? అది కాదు, ఊరికే ఏదో నోటుకొచ్చింది మాట్లాడి. ఏమైంది మీకు? మనిషి అంటే కాస్త ఆలోచన శక్తి ఉండాలి. ఉండాలి. అన్నమ్మ ఎక్కడా? లోపల ఉన్నారు. ఎక్సర్సైజ్, యోగాసనం, కుక్కడాసనం. ఎలా చూసినా ఆవిడ ఉండటం మంచిదే కదా. చివరిగా చర్చ్ ఉత్సవంలోనే ఆవిడని చూశాను. తాతయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉన్నారు. బామ్మా. పర్వాలేదు, మేము అక్కడికి వెళ్ళి అతన్ని చూసి వస్తాం. పదండి. పదండి వెళ్దాం. రండి. పోరా. మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళయిందో. అందరూ బాగున్నారు కదా? ఓ, మీరు బానే ఉన్నారుగా. ఆయన నించుంటేనే ఒళ్ళు నొప్పులు అంటున్నారు. నడుం కూడా నొప్పట. నేనున్నంత వరకు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోగలను. ఆ తర్వాత భార్య పోయిన భర్త, భర్త పోయిన భార్య. ప్రపంచంలో ఎక్కువగా కష్టపడేది వీళ్లే. ఆ తర్వాత వీళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు.
ఏ ఒక్క విషయం కూడా మనం కోరుకున్న విధంగా జరగదు కదా. దక్కిన జీవితాన్ని సంతోషంగా జీవించాలి. అది తప్ప మనకు వేరే మార్గం లేదు. పెద్దవాళ్ళని చూసుకోవడం అనేది కష్టమైన పనే. వాళ్ళ మనసు చిన్నపిల్లలాగే ఉంటుంది. ఏం అడిగినా ఇట్టే కోపం వచ్చేస్తుంది. అది సరే, ఒక్కో దానికి ఒక్కో కారణం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్ని కూడా పెద్దగా భూతద్దంలో చూస్తుంటారు. చాలాసార్లు మావారు కూడా నాతో అన్నారు, వాళ్ళ నాన్ననే వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం అని. తర్వాత మనం పెద్ద కుటుంబంలో ఉండటం వల్ల దానివల్లేంటి? అదంతా ఏమీ లేదు. ఎన్నో కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆశ్రమంలో చేర్చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే అది కూడా వాళ్ళకే మంచిది. మందులు భోజనం కరెక్ట్ టైంకి ఇస్తారు కదా. మనకేదైనా అవసరమైతే మనం వెంటనే వెళ్ళి వాళ్ళని చూడొచ్చు. అది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. చనిపోయాక మార్చురీలో పెట్టినట్టు ఇదొక ప్రెస్టేజ్ ఇష్యూ. భోజనం సిద్ధంగా ఉందమ్మా? సిద్ధంగా ఉంది తాత. ఆ, సరే పదండి, మన అందరం వెళ్ళు. కలిసి తిందాం. ఈయన స్నానం చేసి పేపర్ చదువు రావడానికి టైం పడుతుంది. అవునవును. ఆ. రా. చాలా బాగుంది. నీ చేతి వాటం గురించి చెప్పనే అక్కర్లేదు. కడుపు బాగోపోవడం వల్ల నేను కొంచెమే తినగలుగుతున్నాను. అవునవును, చూస్తుంటే తెలుస్తోంది. వెళ్ళి చేతులు కడుక్కుందాం. జాగ్రత్త బాబు. త్వరగా వెళ్ళరా. మనం మధ్యాహ్నం లోపు పిన్నింటికి కూడా వెళ్ళాలి. ఆవిడ చూసి చాలా రోజులైంది. త్వరగా వెళ్తే మంచిది. అమ్మాయి ఏది? అది స్నానానికి వెళ్ళింది. ఓ అలాగా. సరే అయితే మేము బయలుదేరుతాం. ఈస్టర్కి ముందు ఒక్కసారైనా రావడం కుదురుతుందేమో చూస్తాను. సరే సరే. అమ్మాయితో మాత్రం ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు చెప్పండి. బయలుదేరండి. రండి వెళ్దాం. మ్మ్.